ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే సమయాన్ని మరలా ప్రభు ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న లేఖన భాగాన్ని మీ ముందు నేను ఉంచుతాను. దయచేసి నాతో పాటు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశములనంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించాను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ వాక్యంలో మీరు మాకు బయలుపరచడానికి ఇష్టపడుతున్న ఆలోచనను మాలో ప్రతి వారము గమనించు భాగ్యం దయచేయండి. మా మార్గాలు విడిచిపెట్టి మీ మార్గంలో మేము నడవడానికి, మీ తట్టు తిరగడానికి, మీ ప్రసన్నతను మేము అనుభవించడానికి మమ్మల్ని వాక్యం ద్వారా సిద్ధపరచుమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మీకు అర్థమైంటది, దేవుడు మానవుల దగ్గర నుంచి లేక తను నమ్మిన విశ్వాసుల దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్న ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పశ్చాత్తాపంతో తిరిగి ఆయన వైపు మళ్ళుకోవటం. ఇంగ్లీష్లో దాన్ని మనం రిపెంటెన్స్ అంటాం. ఆయా పరిస్థితుల్లో కొత్త నిబంధనలో మనం చూస్తే ఈ రిపెంటెన్స్ అనే పదం తెలుగులో 2 భావాలు ఇస్తున్నట్లు మనం చూస్తాం. ఒకటి పశ్చాత్తాపం, రెండవది మారు మనసు అని. సో అంచేత ఆ దృక్పథంతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని వచనాలు మీ ముందు నేను ఉంచుతాను. అవి చాలా ప్రాముఖ్యమైన వచనాలని నేను గమనిస్తున్నాను ఈ సందర్భంలో. దానిలో మొదటగా 34వ కీర్తన 14వ వచనం, అలాగే 18వ వచనాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 14వ వచనం, 18వ వచనం. 14వ వచనంలో ఏమనుందంటే, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడము అంటాడు. సో అంచేత కీడు చేస్తూ జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారికి దేవుడిస్తున్న ఒక ఆహ్వానం ఏంటంటే దాన్ని మానివేసి మేలు చేసే ప్రయత్నం చేయమని. రెండవది 18వ వచనంలో ఏమంటాడంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించుననే మాట మనం చూస్తున్నాం. అంటే అతిశయంతో, అహంకారంతో, అవిధేయతతో గట్టిపడిపోయిన హృదయాలు దేవునికి అయిష్టంగా జీవించే పరిస్థితులు విడిచిపెట్టి విరిగి నలిగిన మనస్సుతో, హృదయంతో ఆయన సమీపించాలని, అప్పుడే ఆయన వారికి ఆసన్నుడుగా ఉంటాడనే విషయాన్ని ఈ వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. వీటితో పాటు మరొక 3 వచనాలు తప్పనిసరిగా మీ ముందు నేను ఉంచాలి. అందులో మొదటిది యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. 6-7 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి.
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంచేత దారి తప్పిన వారు దేవుని వైపు తిరిగి మళ్ళుకోవాలనే ఆలోచనల ఈ వచనాల్లో దేవుడు కనపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 10-11 వచనాలు, అవి చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా నేను గమనిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనం ఎట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకున్న మాట నిజమే కాగా, వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పాపం చేసి ఇశ్రాయేల్ ప్రజలు, యూదా జనాంగం దేవునికి దూరం అయిపోతూ ఉంటే వారి బాధ్యత ఏంటో మరలా ఆయనే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తప్పు చేసినట్టు వారితో మాట్లాడుతున్నాడు. అంచేత వారికి దేవుడు ఎంత చక్కని అవకాశం ఇస్తున్నాడో పశ్చాత్తాపడడానికి ఈ వచనాల్లో మనం చూసాం. అదేవిధంగా యోవేలు గ్రంథం కూడా తెరవండి. 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఉదాహరణకు 12వ వచనం. అక్కడ ఏమంటాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటాడు. తర్వాత ఇంకొక 15వ వచనంలో ఏమంటాడంటే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడు అని చెప్పి ఆయన అందరినీ, ఎవ్వరికి తేడా లేకుండా, చిన్నపిల్లలను, పెద్దవారిని, పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను అందరినీ కూడా దేవుని సన్నిధిలోకి రమ్మని ఆయన ఏమని ప్రార్థన చేయమంటున్నాడో చూడండి. 17వ వచనంలో, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయన అందరు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ఇలాగ మనం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తుంటే దేవుడు పశ్చాత్తాపడడానికి ఎలాంటి పిలుపిస్తున్నాడో, తిరిగి మన మార్గాల్ని, మన జీవితాల్ని సరిచేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఆయన ఇస్తున్నాడో ఈ వాక్యాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఈ పశ్చాత్తాపం అనేది ఇది సాధారణంగా మానవ ప్రయత్నంతో జరిగేది కాదనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రారంభంలో ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించిన ఆదాము హవ్వలు, వారు దేవుని మాటను మీరి లేక దేవుని మాటను నమ్మక అవిశ్వాసంతో వారు పాపంలో పడినప్పుడు వారు పశ్చాత్తాపడవలసిన పరిస్థితిలో ఉండగా దేవుడే వారిని వెతుక్కుంటూ వెళ్ళి 3వ అధ్యాయంలో 9వ వచనం మనకు బాగా తెలుసు, ఆదామా నీవెక్కడున్నావని ఆయన పిలిపిస్తున్నాడు. అనగా వారు పశ్చాత్తాపడి తమ తప్పును దిద్దుకోవడానికి వారికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడ ప్రారంభమైన దేవుని కార్యం ఇంకా అదే విధంగా కొనసాగిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక 2 మాటలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పశ్చాత్తాపం అనేది దేవుడు మానవులకు ఇచ్చిన ఒక గొప్ప దీవెన అనే మాట మనం చూస్తాం. ఉదాహరణకు తిమోతికి పౌలు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 25వ వచనం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లేక మనకి 24 నుంచి 26 కలిసి ఉన్నాయి. అంచేత 24 నుంచి మనం కలిపి చూస్తాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును అన్నాడు.
ఎంత ఆశ్చర్యం ఏంటంటే పాపం చేసిన వ్యక్తులకు మరలా దేవుడే మారు మనస్సు అనే ఒక బహుమానాన్ని లేక వరాన్ని ఇస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాట అది. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయననే మాట ఇంగ్లీష్లో, అందుకే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. రిపెంటెన్స్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరొక వచనం చూస్తే ఇది యేసుక్రీస్తు అనుగ్రహించిన ఒక వరంగా కూడా మనం చెప్పగలం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తును అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలుకు లేక మానవ మాతృలకు మారు మనస్సు దయచేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తుని. అంచేత మారు మనస్సు అనేది, పశ్చాత్తాపం అనేది ఏదో తేలిగ్గా కొట్టిపడేసే విషయం కాదు. అది దేవుని యొక్క వరం. అది యేసుక్రీస్తు ద్వారా దేవుడు దయచేసిన వరంగా మనం గుర్తించాలి. యేసు ప్రభు వారు లేక బాప్తిస్మిచ్చే యోహాను వారి యొక్క అనుభవాలు మనం చూస్తే, లేక వారి బోధ యొక్క సారాంశం మనం చూస్తే, మొదట బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనం ఒక మాట చెప్పుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనాల్లో యేసు ప్రభు వారు ఏమని ప్రకటిస్తున్నారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. అదేవిధంగా మనం మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఆ మాటలు చూస్తాం. యేసు ప్రభు యొక్క ముఖ్యమైన ప్రకటన లేక ఆలోచన ఏంటంటే మానవులు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలనే మాటతో ఆయన పరిచయం చేసినట్టు మనం చూస్తాం. యేసు ప్రభు వారు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా తేటగా ఆయన చెప్పిన కొన్ని ఉపమానాల్లో మనకు ఒక విషయం అర్థమవుతుంది. దయచేసి లూకాసు వార్త 15వ అధ్యాయం తెరవండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆయన 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఒక ఉపమానం, 8 నుంచి 10 వరకు మరొక ఉపమానం, 11 నుంచి దాదాపుగా 27 వరకు మరొక ఉపమానాన్ని చెప్పినట్టు మనం చూస్తున్నాం. మనకు బాగా పరిచయమైన మాటలు ఇవి. మొదటి ఉపమానంలో తప్పిపోయిన ఒక్క గొర్రె విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన. నేను అప్పుడప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాగ అనుకుంటాను నేను, అక్కడ 1/100 అనమాట, అంటే 1% తప్పిపోయినా సరే ఆయన ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆ గొర్రెల కాపరి ఏ విధంగా వెళ్తాడనేది వివరిస్తూ ఒక మాట చెప్తాడు ఆయన 7వ వచనంలో. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునంటాడు. అదేవిధంగా మనం 8 నుంచి 10 వచనాల్లో పోగొట్టుకున్న నాణ్యాల గురించి మాట్లాడుతుంది. 1/10, 10 నాణ్యాలు ఉంటే ఒక్క నాణ్యం తప్పిపోయినట్టు మనం చూస్తాం. అక్కడ కూడా మళ్ళీ మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే 10వ వచనంలో దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని చెప్తాడు. తర్వాత 11 నుంచి నేను ఇందా చెప్పిన విధంగా ఆ తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానంలో కూడా మనం చూస్తే అది 1/2 అని చెప్తాం. ఆల్మోస్ట్ 50% తప్పిపోయినట్టు. 2 కుమారులు, ఒక కుమారుడు తప్పిపోయాడు. కానీ ఆ విషయాలు మాట్లాడుతూ ఎంతో చక్కగా తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి, అంటే అక్కడ చూడండి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట 17వ వచనంలో మనం చూస్తాం. అదే పశ్చాత్తాపం అంటే. అతడు లేచి 18వ వచనంలో నా తండ్రి యొద్దకు వెళ్తానని చెప్పి పరిగెత్తుకుని వస్తూ ఉంటే 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్ననే మాట మనం చూస్తాం. అప్పుడప్పుడు నేను యవనస్తులతో మాట్లాడుతున్నాడు ఈ ప్రశ్న వేస్తూ ఉంటాను. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన రావడానికి అతన్ని ప్రేరేపించింది ఏంటి అంటే, అతనికి బుద్ధి రావడం మాత్రమే కాదు కానీ అతని తండ్రి యొక్క స్వభావం. నేను తిరిగి వెళ్ళినా సరే నా కొరకు కనిపెట్టే నన్ను ప్రేమిస్తున్న తండ్రి ఉన్నాడనే ఆలోచన అతనిలో ఆ పశ్చాత్తాపాన్ని కలిగించిందని మనం గ్రహిస్తూ ఉన్నాం.
నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఇందులో ఏంటంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు అన్నారే ప్రభు, అంటే ఎవరు వీరు అనేది మనం ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం. మారు మనసు అక్కర్లేనంత పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యం చెప్తుంది, రోమపత్రికలో మనం మన 3వ అధ్యాయంలో చూస్తాం కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడనే మాట మనం చూస్తాం. ఏమండి? సో 11వ వచనంలో, అలాగే మనం కీర్తనలో కూడా మనం 143:2 14 కీర్తనలో చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. అంటే ఇక్కడ మారు మనసు అక్కర్లేదనే మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు నీతిమంతులని కాదు, వారు తమ్మును తాము ఏమని ఎంచుకుంటున్నారంటే, మేము చాలా నీతిమంతులము, మాకెందుకు మారు మనసు పశ్చాత్తాపమని. నేను చెప్తున్న ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇవి కేవలం పాపంలో జీవిస్తూ లోకంలో కొట్టుకొని పోతున్న వారికి సంబంధించిన మాటలు కావు. మేము దేవుని బిడ్డలం అనుకొని సంఘంలో ఉంటూ సంఘాలు నడిపిస్తూ విశ్వాసులమని చాలా ప్రార్థనలు చేస్తూ దేవుడు మమ్మల్ని చాలా బలంగా వాడుకుంటున్నాడని, ఏవో గొప్ప కార్యాలు చేస్తున్నాడని సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారే, వారు ఏమనుకుంటున్నారంటే మాకు మారు మనసు అవసరం లేదని. కేవలం ఎవరో దారిని పోయిన ఎవరో పాపికి సంబంధించిన విషయం అది అనుకుంటున్నారు. అంటే వారు ఏ గ్రూప్లో ఉన్నారంటే, మారు మనసు అక్కర్లేదు అనుకునే నీతిమంతుల గ్రూప్లో ఉన్నారు వారు. ఈరోజు ఒక చిన్న స్టోరీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక కథ. ఒకసారి ఒక అడవిలో ఒక పెద్ద పులి సడన్గా ఏమని డిక్లేర్ చేసిందంటే, ఈ రోజు నుంచి నేను మారిపోయాను, నేను మాంసాహారం తినడం మానేసాను, నేను శాకాహారం అయిపోయానని చెప్పడం మొదలుపెట్టిందంట. ఇంకా జంతువులన్నీ చాలా మురిసిపోయాయి, అమ్మో పెద్ద పులి మనల్ని తినదని చెప్పి అవన్నీ విజిటింగ్కి వస్తూ ఉంటే అటు ఇటు చూసి ఎవరు చూడని పరిస్థితుల్లో ఒక్కొక్క జంతువుని చిన్నవాటిని తినేస్తుందంట. ఈరోజు సంఘాల్లో ఉండే విశ్వాసులు దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునే చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. వారు అసలు మారు మనసు పొందేరా అనేది కూడా అనుమానం వస్తుంది. మనకు తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం 21వ వచనం నుండి 23 వచనాలు మనం చూస్తే, వారు ప్రభువా ప్రభువా అని ఎన్నో మాటలు చెప్తూ, నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున ప్రవచించాం, నీ నామమున అద్భుతాలు చేసామని చెప్తుంటే ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదని. అంచేత పశ్చాత్తాపం అనేది, మా జీవితం బ్రతుకు మార్చుకోవాలనేది కేవలం పాపంలో మునిగిపోయిన వారికి కాదు. అది జరుగుతుంది, అలాగే సువార్త వారిని మారుస్తుంది. కానీ సువార్తను ప్రకటిస్తున్న మనం, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మనం, దేవుని వాక్యం మాకు బాగా తెలుసు, మేము కొన్ని సంవత్సరాల సీనియర్ విశ్వాసం అని చెప్పుకునే మనం ఎంతవరకు ఈ పెద్ద పుల్ల లాంటి పరిస్థితిలో ఉన్నాం? అసలు నిజంగా మనలో మార్పు వచ్చిందా, లేక ఏదో నోటుతో ఆ మాటలు చెప్పే పరిస్థితిలో ఉన్నామా అనేది ఆలోచించవలసిన ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ పశ్చాత్తాపాన్ని గురించి అపోస్తలులు కూడా ఎలా ప్రకటించారో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు తెలుసు, బాగా పరిచయమైన వాక్యం అది. 38వ వచనంలో పేతురు, సహోదరులారా మేము ఏమి చేతుమని కొంతమంది వారి హృదయంలో నొచ్చుకొని వాక్యం ద్వారా నొప్పించబడి మాట్లాడుతుంటే వారితో చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అనే మాట చెప్తాడు. అదేవిధంగా 3వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో మరలా పేతురు మాట్లాడుతూ, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడే అంటాడు. అంచేత వారి సబ్జెక్ట్ ఒకటేమో యేసుక్రీస్తును ప్రకటించేవారు, రెండవది ఆల్టర్ కాల్ ఏంటంటే మీరు పశ్చాత్తాపడాలి, మీరు మారు మనసు పొందాలి అని. ఆ విధంగా దీని గురించి ఆలోచిస్తూ వెళ్తుంటే పశ్చాత్తాపడిన పరిస్థితులు ఒకరిద్దరి జీవితాల్లో లేక 2 సంఘటనల్లో ఎలా జరిగిందో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనలో చాలా మందికి తెలుసు, దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దేవుడు దావీదుని గురించి మాట్లాడుతూ అతడు నా హృదయానుసారుడైన మనుషుడనే సాక్ష్యం కూడా చెప్పాడు. కానీ దావీదు జీవితంలో చాలా ఒక హీనమైన పరిస్థితి వచ్చింది. ఆయన దేవుని దృష్టికి మనుషుల దృష్టికి
భయంకరంగా పాపం చేశాడు ఆయన. దేవుని వాక్యం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు వారు ఎవరైనా సరే ఒకవేళ వారు పొరపాటు చేస్తే ఆ పొరపాట్లను దాచిపెట్టలేదు దేవుని వాక్యం. చాలా క్లియర్గా దేవుడు వాటిని మనందరి మేలు కొరకు దృష్టాంతాలుగా వ్రాయించి మన ముందు ఉంచాడు ఆయన. సో దావీదు పాపం చేసినంత మాత్రాన సర్లే దావీదే కదా, నా మనిషే కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. నాతానును పంపిస్తాడు. మీరు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ అధ్యాయం మీరు 1వ వచనం నుండి జాగ్రత్తగా చూస్తే దేవుడు దావీదును ఏ రీతిగా ఆయన, ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్ఫ్రంట్ చేశాడు, ఎలాగో ఆయన వాక్యం ద్వారా అతన్ని ఒప్పింపజేశాడో మనం చూస్తాం. సో మొత్తం మీద 9వ వచనంకి వచ్చేటప్పటికి నాతాను దావీదుతో అంటాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని చాలా సూటిగా మాట్లాడినట్టు మనం చూస్తాం. దావీదు ఈ రోజుల్లో ఉండే విశ్వాసులు లాంటి లేక సేవకులు లాంటి వ్యక్తి కాడు. దేవుని ఆత్మ ఆయన ఎప్పుడైతే దర్శించాడో, దేవుని సేవకుడు ఆయన ఎప్పుడైతే హెచ్చరించాడో, తిరిగి ఆ సేవకుల్లో లేకపోతే హెచ్చరించిన వ్యక్తిలో ఉన్న లోపాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈ రోజుల్లో చాలా మందికి ఇదొక అలవాటు అయిపోయింది. నేను దాని బలహీనత అంటం లేదు, వారి అవిధేయత అది. దేవుని వాక్యం ద్వారా ఒకవేళ వాక్యం మాట్లాడినా, దేవుడు మాట్లాడినా, లేక ఎవరైనా వేరే ఒక విశ్వాసి కానీ, ఆఖరికి ఇంట్లో ఒక భార్య కానీ లేక పిల్లలు కానీ లేక దేవుని సేవకులు ఎవరైనా ఒక పొరపాటును ఎత్తి చూపించి మాట్లాడితే వారిలో మరొక 10 పొరపాట్లు చూపించే ప్రయత్నమే చేసి దాటవేసే దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు వచ్చేసారు ప్రజలు, క్రైస్తవులు. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు ఏం చేశాడో తెలుసా అండి? 13వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనం మీరు చూస్తే దావీదు ఒకే ఒక మాట, నేను పాపము చేసి తిని అని దావీదుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాట యొక్క భావం ఏంటో మనకు తర్వాత చూస్తే దావీదు రాసిన కీర్తనలో మనకు కనబడుతుంది. 51వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. అక్కడ పైన దానికి టైటిల్ కూడా అలాగే రాశారు. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. దేవా, 51వ కీర్తన తెరవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటాడో చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అలా క్రిందికి వస్తూ ఉంటే తనంటాడు 11వ వచనంలో లేక 10వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుమని ఎంతో దీన మనస్సుతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో తన పరిస్థితిని ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఇందాక మనం సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో కేవలం ఒక్క సెంటెన్స్లో నేను పాపము చేసిననే మాటే చూసాం. కానీ దాని వివరణ దావీదు 51వ కీర్తనలో ఏ రీతిగా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. మీరు వాక్యాన్ని నేర్చుకుని ధ్యానం చేసే అనుభవం మీకుంటే ఇక్కడ 3 పదాలు వాడాడు దావీదు. అక్కడ ఏమంటాడంటే మొదటి వచనంలో నా అతిక్రమములు తుడిచివేయమన్నాడు, అతిక్రమములు. రెండవది నా దోషము పోవునట్లు అంటాడు, దోషము. 2వ వచనంలోనే నా పాపము పోవునట్లు, పాపము అనే 3 మాటలు. ఒకటి అతిక్రమములు, దోషము, పాపము. దేవుని చిత్తం అయితే మరొక మారు ఈ విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. కానీ దావీదు ఎంతో దీన మనసుతో దేవుని సన్నిధిలో
ఆయన పశ్చాత్తాపడితే దేవుడు వెంటనే నాతాను ప్రవక్త ద్వారా ఆయనకి ఇచ్చిన వర్తమానం ఏంటంటే దేవుడు నీ పాపాన్ని క్షమించాడు అని. ఏమండి? సో అంచేత చూడండి ఒకసారి 13వ వచనంలో, అంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదు పాపం ఒప్పుకున్న వెంటనే దేవుడు మాట్లాడుతూ నాతాను ద్వారా అంటాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎప్పుడైతే ఈ మాట దావీదు విన్నాడో, దావీదు రాసిన మరొక కీర్తన కూడా తన అనుభవం అది చాలా విశ్వాసంతో కూడిన మాటలు అవి. అది కూడా క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మనం ఎక్కువగా వీటిని ధ్యానం చేయవలసిన అవసరం ఉందనేది నేను మీకు మనవి చేస్తున్నాను. 32వ కీర్తన 1-2 మాటలు నేను చదువుతున్నాను చూడండి. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు అంటాడు. 5వ వచనంలో చూస్తే, నా దోషమును కప్పుకొనక, చూడండి ఆ మాటలు మళ్ళా, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అక్కడ మళ్ళా దోషము, పాపము, అతిక్రమములు అనే మాట వరుసలో ఆయన ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో కన్ఫెషన్ అంటాం మనం. దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకునే పరిస్థితి ఏంటో ఈ మాటల్లో చూస్తున్నాం. నేను ఇదంతా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఏంటంటే, దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క పశ్చాత్తాపం జరిగి ఒక 3000 సంవత్సరాలైంది. కానీ దావీదు యొక్క అనుభవం ఈ రోజు కూడా దేవుని బిడ్డలందరికీ, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారికి అందరికీ ఒక గొప్ప మాదిరిగా నిలిచిందనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. పశ్చాత్తాపం యొక్క పరిణామం లేక దాని ఫలితం ఏంటో ఈ మాటల్లో మనం చూస్తున్నాం. మరొక దీన్ని నేను ఇలా రాసుకున్నాను, నేను ఇంగ్లీష్లో క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిపెంటెన్స్ అని. అంటే పశ్చాత్తాపాన్ని గురించి చెప్పాలంటే ఖచ్చితమైన ఒక ఉన్నతమైన మాదిరి లేక ఉదాహరణలు 2 అని చెప్పాను. అందులో మొదటిది దావీదు గురించి, రెండవది మీరు యోనా గ్రంథం ఒకసారి తెరవండి. యోనా ద్వారా దేవుడు నీనివే ప్రజలకు వాక్యం అందించినప్పుడు లేక హెచ్చరిక చేసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, నీనివే ప్రజలు వారు అశూరీయులు, వారు దేవుని వాక్యం ఎరిగిన వారు కాదు, వారు యెహోవా దేవుని అంగీకరించిన వారు కాదు. కానీ యెహోవా దేవుడు తన ప్రవక్తను వారి దగ్గరకు పంపిస్తూ ఉంటే వారు ఇశ్రాయేలీయులకు ఒక రకంగా చెప్పాలంటే వారు శత్రువులు. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి దాదాపు 40 సంవత్సరాలకు వారు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి కూడా వచ్చారు. కానీ యోనా ద్వారా దేవుడు తన వాక్యాన్ని పంపించినప్పుడు వారి యొక్క ఏ రీతిగా వారు దానికి లోబడ్డారో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 4వ వచనం చదువుతున్నాను. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనం నుండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును గనక మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా 9వ వచనంలో చివరి భాగం చూడండి, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని నీనివే పట్టణంలో ఆయన చాటింపు చేయించినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని యొద్ద నుంచి వచ్చిన వర్తమానానికి లోబడినప్పుడు, నీనివే రాజు దగ్గర మొదలుపెట్టి ప్రజలందరూ పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తమను తాను తగ్గించుకున్నప్పుడు అక్కడ జరిగిన విషయం చూడండి. 10వ వచనంలో, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా గ్రంథంలో జరిగిన ఈ విషయం కూడా జరిగి దాదాపు ఒక 2800 సంవత్సరాలు అయిందండి. కానీ ఈ రోజు కూడా ఆ సందర్భాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనుషులు తమ పాపం విషయంలో వారు పశ్చాత్తాపడి
దేవుని సన్నిధిలో తగ్గించుకొని తమను తాము అప్పగించుకున్నప్పుడు ఆయన కేవలం తన బిడ్డలను మాత్రమే కాదు కానీ అన్యులైన నీనివే ప్రజలను కూడా ఆయన క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే మనకు చివరిగా మనం ముగింపులోకి వస్తున్నాం. ఆఖరిగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మళ్ళీ ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, చాలామంది మారు మనసు పశ్చాత్తాపం అనగానే అది నాకు సంబంధించింది కాదు, నేను 20 years 30 years 40 years సీనియర్ క్రిస్టియన్ అనుకుంటారు. కానీ దేవుని వాక్యాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, నాతో కలిసి ఒకసారి ప్రకటన గ్రంథంలోకి రండి. అంచె దినాల్లో జరగవలసిన విషయాల గురించి దేవుడు దర్శనమిచ్చి యోహాను అనే శిష్యునికి ఆయన వ్రాయించి 7 సంఘాలకు ఉత్తరాలు రాయించాడు ఆయన. అందులో ఒక 5 సంఘాలకు చాలా హెచ్చరికలు, వారికి కొన్ని దిద్దుబాట్లు ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒక 4 సంఘాల విషయంలో నేను మీ ముందుంచాలని కోరుతున్నాను. మొదటిగా మీరు 2వ అధ్యాయంలో 1 నుంచి దాదాపుగా 7వ వచనం దాకా మీకు ఎఫెస్లో ఉండే సంఘానికి ఆయన ఉత్తరం రాయించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నేను అవన్నీ వివరాలు మాట్లాడటం లేదు, కానీ అందులో ఆయన చెప్పిన మాట ఏంటంటే 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయమన్నాడు. ఇంగ్లీష్లో చక్కగా ఒక దైవజనుడు చెప్తాడు, ఏమంటాడు? రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ అంటాడు. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ దట్. తర్వాత నువ్వు మారు మనసు పొందు, రిపెంట్. మూడవదిగా ఆ మొదటి క్రియలను చేయము, రిపీట్ దోస్ ఫస్ట్ వర్క్స్. ఏమండి, ఇంతకీ ఎఫెస్ వారు చేసిన పాపం, ముఖ్యమైన పాపం ఏంటి? మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ ఆయన చెప్తున్న మాట 4వ వచనంలో మనం చూస్తాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. మొదట నీకుండిన ప్రేమను వదలితివి అని, యు హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఏమండి, అది పోగొట్టుకున్నావు అంటలేదు, నువ్వు వదిలేసేవన్నాడు. ఏమండి, ఆశ్చర్యం ఏంటంటే, నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి, ఆయన ఏం ఆయన పోగొట్టుకోడు. హీ విల్ నాట్ లూజ్, కానీ అది విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ ఇట్. అంచేత నువ్వు మరలా ఏం చేయమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందమని చెప్తున్నాడు. రెండవదిగా మీరు అక్కడ చూస్తే 12వ వచనం నుండి దాదాపు 17వ వచనం దాకా పెర్గములో ఉండే సంఘానికి ఉత్తరం రాయిస్తున్నాడండి. వారికి ఆయన ఇస్తున్న హెచ్చరిక ఏంటో ఒకసారి మనం చూడండి. అక్కడ ఏమంటాడంటే, పెర్గమ సంఘంలో వారు కూడా మారు మనసు పొందాలని హెచ్చరిస్తాడు. 16వ వచనంలో, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘంలో ఉండే విశ్వాసులకు కూడా దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే మారు మనసు పొందమని. ఏంటి మారు మనసు అంటే, అన్ని డీటెయిల్డ్గా నేను మాట్లాడడానికి టైం లేదు కనుక క్లుప్తంగా ఒక్కొక్క లైన్లో ఈ మాటలు చెప్తున్నాను. వారి పాపం ఏంటంటే 2 రకాలండి. ఒకటి, వారు విగ్రహారాధనలో పడ్డారు. రెండవది, వారు వ్యభిచారంలో పడ్డారు, జారత్వంలో, ఐడోలేటరీ అండ్ అడల్టరీ. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, నా మాటలు ప్రసంగాలు విన్నవారికి ఇది జ్ఞాపకం రావచ్చు. ఫిజికల్ అడల్టరీ లీడ్స్ ఇన్ టు స్పిరిచువల్ అడల్టరీ అంటాను, ఆర్ స్పిరిచువల్ అడల్టరీ లీడ్స్ టు ఫిజికల్ అడల్టరీ అంటాను. ఎప్పుడైతే భౌతిక విషయమైన విగ్రహారాధన లేక వ్యభిచారం మనం చేస్తామో అదే విగ్రహారాధన, అప్పుడు ఆధ్యాత్మిక విగ్రహారాధనలో కూడా వెళ్ళిపోతాం మనం. అంటే భౌతిక సంబంధమైన వ్యభిచారం ఆధ్యాత్మిక వ్యభిచారంలోకి నడిపిస్తుంది. అట్నుంచి ఇటు చెప్పాలంటే, ఆధ్యాత్మికంగా ఒకవేళ ఎవరైనా వ్యభిచారంలో అంటే విగ్రహారాధనలో పడితే వారు శరీర సంబంధమైన విగ్రహారాధన లేక వ్యభిచారంలో పడతారనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దాని గురించి పశ్చాత్తాపడమని పెర్గమ సంఘానికి ప్రభు ఇచ్చిన హెచ్చరికలు మనం చూస్తాం. మూడవదిగా మీరు సార్దిస్ సంఘాన్ని గురించి చూస్తే
3వ అధ్యాయంలో మీకు ఒకటో వచనం నుండి దాదాపు 7వ వచనం వరకు ఈ మాటలు మీకు కనబడతాయి. అక్కడ కూడా 3వ వచనంలో ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీవెలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము అన్నాడు. ఒక క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు శరీరంలో అవయములుగా ఏర్పాటు చేయబడిన విశ్వాసులైన వారికి మారు మనసు పొందమనే హెచ్చరిక వచ్చినట్లు మరల మనం చూస్తూ ఉన్నాం. ఈ వీరి పాపం ఏంటి అని అంటే, మనం మొదటి వచనంలోని ఈ మాట మనం చూస్తాం. సార్దీస్లోని సంఘానికి ఆయన ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఒక దైవజనుడు ఈ సంఘానికి పెట్టిన పేరు ఏంటంటే, ఇంగ్లీష్లో ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ డెడ్ అన్నాడు. బ్రతికున్నామని చెప్పుకుంటున్న చచ్చిన వారితో కూడిన సంఘం అన్నాడు. మనం నిజంగా పశ్చాత్తాప హృదయంతో, దేన మనసుతో ఒకసారి మనతో పాటు మనం నడిపిస్తున్న సంఘాలు, మనం నడిపిస్తున్న ప్రేయర్ సెల్స్, లేకపోతే మనం చేస్తున్న పరిచర్యను అంతటిని ఒకసారి పరీక్షించుకుంటే, మనం దేన మనసుతో పశ్చాత్తాపంతో ఒప్పుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ సంఘం అది చచ్చిన వారితో నిండిపోయిన సంఘం కాదా? మేము జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉంది, ఆర్భాటాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, ఏవేవో బయటి కార్యక్రమాలు ఉన్నాయి, సంఘాలు సభ్యులతో నిండిపోతున్నాయి. ఏమండి, 4 ఏసి 6 ఏసి 10 ఏసి ఆరాధనలు జరగవచ్చు, కానీ నీ చర్చ్ పేరేంటి? ఈజ్ ఇట్ ఎ చర్చ్ ఆఫ్ ద లివింగ్ డెడ్? బ్రతుకున్నామని చెప్పుకుంటున్న చచ్చిన వారితో నింపబడిన సంఘంగా ఉంటున్నాయా మీ సంఘాలు, మీ విశ్వాసులు, మీ వ్యక్తిగత జీవితం? ఒకసారి ఆలోచన చేయండి. అది 3వ హెచ్చరిక సార్దీస్ సంఘానికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. చివరిగా 4వది ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం 14వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే, లవొదికయలో ఉండే సంఘానికి ఈ మాటలు రాసినట్లు మనం చూస్తున్నాం. వారికి కూడా ఆయన మరి 19వ వచనంలో మనం చూస్తే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. అంటే మారు మనసు పొందం అనే పిలుపు మరొకసారి చివరి సంఘం, ఇది 7వ సంఘం. దైవజనులు, బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ప్రస్తుత కాలంలో ఉండే సంఘము లవొదికయ సంఘంతో పోల్చొచ్చు అని. వారు చేసిన పాపం ఏంటంటే, ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు ధ్యానం చేయండి. అవి ఒక్క మాటలో చెప్పాలంటే లూక్ వార్మ్నెస్, అంటే వారు నిలువెచ్చని స్థితిలోకి దిగజారిపోయారు. ఏమండి, వారు దేవునికి ఉపయోగపడని స్థితిలోకి దిగజారిపోయారు, దేవునికి రుచించని స్థితిలోకి వారు దిగజారిపోయారు. ఎంత భయంకరమైన విషయం అండి. వారికి డబ్బు ఉంది, వారికి ఆడంబరాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇష్టపడే స్థితిలో లేరు. ఆఖరికి ఎంత కఠినంగా మాట్లాడాడంటే ఆయన, నేను నా నోట నుండి 16వ వచనంలో నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఎంత కఠినమైన హెచ్చరిక ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుచేత మన అందరం కూడా ఒకసారి మన జీవితాల్ని ఈ వాక్య వెలుగులో ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు నేను చాలా విచారంతో, బాధతో చెప్పే మాట ఏంటంటే, ఈ పశ్చాత్తాపం కలిగించే ఆత్మ సంఘాల్ని, క్రైస్తవుల్ని, ముఖ్యంగా క్రైస్తవ ప్రచారకులు అంటే ప్రసంగికుల్ని విడిచిపెట్టేసిందని మనం తప్పనిసరిగా చెప్పాల్సిందేనండి. ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, గమనించండి ప్రియులారా. మీ సంఘంలో పశ్చాత్తాపాన్ని గురించి వాక్యం విని ఎన్నాళ్ళైంది? ఎన్ని ఏళ్ళ? పశ్చాత్తాపానికి సంబంధించిన వాక్యాన్ని ఎన్నిసార్లు మనం వింటున్నాం? ఏమండి, మన సంఘాల్లో అలాంటి హెచ్చరిక ఇచ్చేవారు ఉన్నారా? తర్వాత లేక కొన్నిసార్లు పశ్చాత్తాపాన్ని గురించి మనం వింటున్నా సరే, ఏమంటే మన జీవితాలు, మన హృదయాలు ఎంత కఠినమైపోయాయంటే అలవాటు పడిపోయాం మనం. ఏమండి, మనం స్పందించలేకపోతున్నాం అలాంటి ప్రసంగాలు. అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. అసలు పశ్చాత్తాపపడే పరిస్థితి లేకుండా, దాన్ని ఒక మాటలో చెప్పాలంటే భ్రష్టమైన జీవితం. చూడండి, తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఒక చాలా విచారకరమైన మాట ఉపయోగిస్తాడు. దయచేసి చూడండి ప్రియులారా.
తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో రెండు పదాలు ఏమంటాడని తెలుసండి? ఆత్మను ఆర్పకుడి అంటాడు. అయ్యో, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నా సరే, ఆయా పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా సరే, మనం ఆ దేవుని మాటను లేక ఆ మాటకు స్పందించలేని దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయి మేము అదే ఆత్మను ఆర్పివేయడం అంటే భ్రష్టత్వం అది. ఇప్పుడు చూడండి ఒకసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే, ఒకవైపు కరోనా వ్యాధి, ఇంకొక వైపు ఏమో తుఫాన్లు, మరొక వైపు మిడతలు, మరొక వైపు ఏమో యుద్ధ భయాలు. అమెరికాలో చూడండి మనుషులు ఒకరినొకరు ఎలాగ కొట్టుకొని చచ్చిపోతున్నారు, తిరుగుబాటు. ఇవన్నీ గమనిస్తుంటే వాటిని చూస్తూ వాటి మీద వ్యాఖ్యానించడం కాదు, ఈ పరిస్థితులన్నిటికీ నేను ఎంతవరకు బాధ్యుడిని అనేది నేను ప్రశ్నించుకోవాలి, దేవుని సేవకులు ప్రశ్నించుకోవాలి, సంఘాలు ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకుంటూ, ఇందా మనం చెప్పినట్టు యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, యోవేలు గ్రంథంలో దేవుడిచ్చిన పిలుపు ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసండి? ఆయన యెహెజ్కేలు గ్రంథంలో టర్న్ ఫ్రమ్ యువర్ ఈవిల్ వేస్ అంటాడు దేవుడు. ఏమండి? కీర్తన 34:14 టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్ అంటాడు. తర్వాత కీర్తన యెషయా గ్రంథంలో అంటాడు లెట్ ద వికెడ్ ఫర్సేక్ హిస్ వే, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. సో ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తూ మన జీవితాలను సరిచేసుకున్నాం. ఆఖరిగా ముగింపులో ఈ పశ్చాత్తాపానికి వచ్చే ఆశీర్వాదం ఏంటి, దానికి వచ్చే బహుమానం ఏంటి, వాట్ ఆర్ ది రివార్డ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అనేది రెండు మాటలు చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఏమన్నాడో తెలుసా అండి? సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఎంత గొప్ప దీవెనండి! సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చుననే మాట మనం చూస్తున్నాం. మరొక బహుమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో 24వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరల చదువుతానది. ఏమన్నాడండి ఆయన? వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యాలని మనకందరి కొరకు దీవెనకరంగా ఆయన ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింప చేయాలని ఒక్క క్షణం తలలు వంచి మౌనంగా మన హృదయాల్లో ఒకసారి మనం చూసుకుందాం. ఏ విషయంలో మనం పశ్చాత్తాపడాలి, ఏ విషయంలో మనం సరిచేసుకోవాలి, ఎన్నాళ్ళైంది దాన్ని విడిచి మనం ఆయనకు దూరంగా పారిపోయి ఆయన పనే చేసుకుంటూ ఆయనేమో మీరెవరో నాకు తెలియదు అనే పరిస్థితిలో ఒకవేళ మనం దిగజారిపోయామేమో. అసలు నిజంగా మనలో అటువంటి పశ్చాత్తాపం మొదట వచ్చిందా? మనం నిజంగా మారుమనసు పొందామా, లేక ఏదో మతంలో జీవిస్తున్నామా? ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఏ ఉద్దేశంతో పశ్చాత్తాపానికి వచ్చిన ఈ సందేశాన్ని మీరు బయలుపరిచారో ఆ మీ సంపూర్ణ చిత్తంను నా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, ప్రపంచం అంతటా మీరు జరిగించి ఈ దినాల్లో మీ ప్రజలు కేవలం మీ వైపు చూస్తూ మీ తట్టు తిరిగి దావీదు వలె దేన మనసుతో మీ సన్నిధిలో పశ్చాత్తాపడి సమర్పించుకున్నట్లు, నీనివే పట్టణస్థులు రాజు మొదలుకొని చివరి వరకు అందరూ ఏ రీతిగా పశ్చాత్తాపడ్డారు ఆ రీతిగా సమర్పించుకున్నట్లు మీ ఆశ్చర్యకార్యం జరిగించండి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో, అలాగే ఇర్మియా గ్రంథంలో మీరు సెలవిచ్చిన మాటలు, మీరు ఇవ్వబోయే రివార్డ్స్ ప్రభా, పశ్చాత్తాపడు ప్రతి వారికి మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం
వాక్యం విని లోపడుచున్న బిడ్డలందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.